ఇవాల్టి క్లాస్‌లో పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్‌లో సూపర్ గ్లోబల్స్ అంటే ఏంటి? వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూద్దాం. PHP has several predefined variables which are always present to use in our scripts. PHP స్క్రిప్ట్స్‌లో మనం యూజ్ చేయడానికి ప్రీడిఫైన్డ్‌గా కొన్ని వేరియబుల్స్ ఉంటాయంట. వాటిని సూపర్ గ్లోబల్స్ అంటారు. దీస్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ సూపర్ గ్లోబల్స్. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి. Each of the following super globals is actually an array of other variables. ఓకే, వేరే వేరియబుల్స్లో ఈ సూపర్ గ్లోబల్ వేరియబుల్స్ని మనం అరే ఎలిమెంట్స్ లాగా యూజ్ చేస్తుంటాం అనమాట. దీంట్లో చూడండి, ఇక్కడ 7 ఇచ్చాడు. $_get contains any variables provided to a script through the get method. ఓకే, మనం ఒక ఫామ్ ఫిలప్ చేసి ఆ ఫామ్లో ఉన్న డేటాని వేరే పిహెచ్పి ఫైల్కి మనం పంపిద్దాం అనుకుంటే అప్పుడు $_get అనేది ఒకటి, $_post అనేది, ఓకే, ఈ 2 సూపర్ గ్లోబల్ వేరియబుల్స్ మనం యూజ్ చేస్తాము. తర్వాత $_cookie కంటైన్స్ ఎనీ వేరియబుల్స్ ప్రొవైడ్ టు ఏ స్క్రిప్ట్ త్రూ ఏ కుకీ. కుకీ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తే మనం వేరే పిహెచ్పి ప్రోగ్రాంలో దాన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు ఆ డేటాని. $_files contains any variables provided to a script through file uploads. ఓకే, మనం సపోజ్ నెట్లో మనం ఒక జాబ్కి అప్లై చేస్తున్నాం అనుకోండి, రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటాడు. అప్పుడు ఏంటి, ఫైల్ అప్లోడ్ అనేసి మనకి అక్కడ ఒక బటన్ ఇస్తాడు. ఆ బటన్ని క్లిక్ చేసి మన రెజ్యూమ్ని అప్లోడ్ చేసి సర్వర్కి పోస్ట్ చేస్తాం. సో అక్కడ మనం యూజ్ చేసే సూపర్ గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే $_files. తర్వాత $_env అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నమాట. కంటైన్స్ ఎనీ వేరియబుల్స్ ప్రొవైడెడ్ టు ఏ స్క్రిప్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సర్వర్ ఎన్విరాన్మెంట్. ఓకే, అవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యొక్క డేటాని మనం ప్రాసెస్ చేద్దాం అనుకుంటే $_env. తర్వాత $_request యూజర్ దగ్గర నుంచి ఏదైనా డేటాని మనం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ యూజర్ దగ్గర నుంచి ఒక డేటాని తీసుకొని ఆ డేటాను మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, సో డేటాని తీసుకోవాలంటే $_request అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్ మనం యూజ్ చేయాలి. తర్వాత $_session కంటైన్స్ ఎనీ వేరియబుల్స్ దట్ ఆర్ కరెంట్లీ రిజిస్టర్డ్ ఇన్ ఏ సెషన్. ఓకే, ఒక పర్టికులర్ సెషన్లో ఏమేమి వేరియబుల్స్ మనం యూజ్ చేస్తున్నామో వాటి యొక్క వాల్యూస్ ఏంటి, $_session అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫామ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి పిహెచ్పిలో అనేది ఇప్పుడు చూద్దాం. హౌ టు క్రియేట్ ఫామ్స్ ఇన్ పిహెచ్పి. ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ ఇన్ క్రియేటింగ్ ఏ ఫామ్ ఇన్ పిహెచ్పి. స్టెప్ 1, క్రియేట్ ఏ HTML ఫామ్ అండ్ నేమ్ ఇట్ యాజ్ సోర్స్. యాక్చువల్గా ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఒక ఫామ్ని క్రియేట్ చేస్తాము. ముందు మీకు అవుట్పుట్ చూపిస్తాను. అవుట్పుట్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకే, సో ఇది ఒక ఫామ్ source.php ఉంది కదా. ఇక్కడ నేమ్ అనేది ఒకటి అడుగుతుంది, నేమ్ ఎంటర్ చేస్తాం. అడ్రస్ అని ఒకటి అడుగుతుంది, అడ్రస్ ఎంటర్ చేస్తాం. సబ్మిట్ అనే బటన్ కొడతాం. సబ్మిట్ అనే బటన్ కొట్టగానే ఈ నేము అడ్రస్ అనేవి ఈ డేటా ఏదైతే ఉందో అవి target.php అనే ఫైల్కి వెళ్తాయి. అక్కడ మనం పంపించిన డేటా అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూసారా, వెల్కమ్. మనం ఏదైతే నేమ్ పంపించామో ఆ నేమ్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. తర్వాత యువర్ అడ్రస్ అని ఉంది కదా, ఏదైతే అడ్రస్ మనం పంపించామో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఒక ఫామ్ ఫిలప్ చేసాం, ఫామ్లో ఉన్న డేటాని వేరే పిహెచ్పి ఫైల్కి మనం పంపించాము. ఏ విధంగా పంపించాలి అనేది ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో ఒక HTML ఫామ్ అనేది క్రియేట్ చేశారు source.php. సో మనం కూడా క్రియేట్ చేద్దాం. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫైల్ రాద్దాం HTML. ఆ HTML వెబ్ పేజ్కి మనం టైటిల్ డిస్ప్లే కావాలి అనుకుంటే టైటిల్ రాయండి, హెడ్ అనే దాంట్లో. లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్గా HTML తర్వాత బాడీ రాసేసుకోవచ్చు. ఓకే, ఓకే.
ఇక్కడ మనం ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ చేసాం. సో మీకు టైటిల్ పైన కనపడాలంటే హెడ్ అనే దాంట్లో టైటిల్ అనే ట్యాగ్లో రాసుకోండి. సోర్స్ హెచ్టిఎంఎల్ ఫామ్ అని రాస్తాం కదా, లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ తర్వాత బాడీ అని రాసేసేయండి. ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు టార్గెట్ డాట్ పిహెచ్పి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే, యాక్షన్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏదైతే పిహెచ్పి ఫైల్ మెన్షన్ చేసామో మనం ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఆ డేటా అనేది ఆ పర్టికులర్ పిహెచ్పి ఫైల్కి వెళ్తుంది అనమాట. ఏ మెథడ్లో వెళ్తుంది? పోస్ట్ అనే మెథడ్లో వెళ్తుంది. ఓకే, 2 మెథడ్స్ ఉంటాయని చెప్పా కదా, గెట్ అనేది ఒకటి, పోస్ట్ అనేది ఒకటి. సో ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటనేది మీకు ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. ఓకే, ఆ ఫామ్ లోపల ఏముంది? నేమ్ అని డిస్ప్లే అవుతుంది. బ్రేక్ నెక్స్ట్ లైన్లో నేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, నేమ్ ఈక్వల్ యూజర్. ఓకే, ఒక టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒక నేమ్ ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఏమి ఇచ్చాడు? యూజర్ అని ఇచ్చాడు, యూజర్. ఓకే, తర్వాత బ్రేక్ అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్లో అడ్రస్ అనేది డిస్ప్లే అయింది. తర్వాత బ్రేక్ అంటే నెక్స్ట్ లైన్లో ఆ అడ్రస్ ఎంటర్ చేయడానికి టెక్స్ట్ ఏరియా అనేసి ఒకటి క్రియేట్ చేశాడు. టెక్స్ట్ ఏరియా నేమ్ ఈక్వల్ అడ్రస్, రోస్ ఈక్వల్ 5 అంటే 5 రోస్తో మనకు ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది అక్కడ. దానికి పేరు ఏమి ఇచ్చాడు? అడ్రస్ అనేసి ఇచ్చాడు. 5 రోస్, తర్వాత కాలమ్స్ ఎన్ని ఇచ్చాడు? కాల్స్ ఈక్వల్ టు 40 కాలమ్స్తో ఒక టెక్స్ట్ ఏరియా అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత బ్రేక్ అంటే నెక్స్ట్ లైన్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్ ఒకటి డిస్ప్లే చేస్తాడు. ఓకే, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. వాల్యూ దగ్గర మనం ఏదైతే రాసామో అది అక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ అని ఉంది. సో మనం నేము అడ్రస్ టైప్ చేసి సబ్మిట్ అనే బటన్ కొట్టంగానే ఈ డేటా అనేది ఎక్కడికి వెళ్తుంది? టార్గెట్ డాట్ పిహెచ్పి అనే పిహెచ్పి ఫైల్కి వెళ్తుంది. ఏ మెథడ్ ద్వారా? పోస్ట్ అనే మెథడ్ ద్వారా. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం మనం. కంట్రోల్-S. ఏ నేమ్తో సేవ్ చేయమన్నాడు? సోర్స్ డాట్ పిహెచ్పి అనే నేమ్తో సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయాలి? సి డ్రైవ్లో ఎక్సాంప్ అనే ఫోల్డర్లో, htdocs అనే ఫోల్డర్లో సేవ్ చేయాలి. సో సేవ్ అని కొడుతున్నా. ఓకే, సో ఇది అయిపోయింది. మనకి ఫామ్ అనేది క్రియేట్ చేసాము. ఒకసారి రన్ చేసి చూద్దామా? క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ లోకల్ హోస్ట్, ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏంటి? సోర్స్ డాట్ పిహెచ్పి. సరే, నేమ్ అడ్రస్ నేమ్ అనేది ఒకటి ప్రింట్ అయింది. తర్వాత ఈ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఒకటి ప్రింట్ అయింది. తర్వాత అడ్రస్ అనేది ఒకటి, తర్వాత టెక్స్ట్ ఏరియాకి మనం క్రియేట్ చేసాం కదా ఇన్ని రోస్ ఇన్ని కాలమ్స్ అనేసి, సో ఒకటి వచ్చింది. తర్వాత సబ్మిట్ బటన్ వచ్చింది. ఓకే, ఈ సబ్మిట్ బటన్ అనేది దీనికి ఆనుకొని ఉంది కదా ఈ టెక్స్ట్ ఏరియా బాక్స్కి. సో ఇంకొంచెం ఎడన్ రావాలంటే అప్పుడు ఏం చేద్దామంటే ఈ సబ్మిట్ బటన్ ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడ ఇంకొక బ్రేక్ పెడదాం. సేవ్ చేస్తున్నా, రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, సబ్మిట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు కనుక నేను నేమ్ టైప్ చేసా, తర్వాత అడ్రస్ దగ్గర ఇట్లా రాసిన తర్వాత సబ్మిట్ బటన్ కొడుతున్నా. సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి టార్గెట్ డాట్ పిహెచ్పికి వెళ్ళింది అనమాట ఈ డేటా అనేది. ఓకే, నాట్ ఫౌండ్ ఉంది. ఎందుకని? టార్గెట్ డాట్ పిహెచ్పి మన దగ్గర లేదు కదా, ఇంకా మనం క్రియేట్ చేయలేదు, అందుకోసం నాట్ ఫౌండ్ అనేసి వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఒక ఫామ్ని క్రియేట్ చేస్తాం. చూడండి, the above script defines a form that contains following: a text field with the name user, a text area with the name address, a submit button. దాంట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట పైన మనం క్రియేట్ చేసిన ఫామ్లో. ఓకే, యాక్షన్ అట్రిబ్యూట్ ఫామ్ అనే దాంట్లో యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాం కదా, అక్కడ ఏం రాసాం? టార్గెట్ డాట్ పిహెచ్పి అని ఇచ్చాం అనమాట. సో ఈ ఫామ్ డేటాని టార్గెట్ డాట్ పిహెచ్పిలో ప్రాసెస్ చేస్తాం మనం. The method of this form is post. So the variable are stored in the $_post global variable, super global. ఓకే, సో మనం నేమ్ అడ్రస్ పంపించాం కదా, అవి దేంట్లో ఉంటాయి? $_post అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్లో ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి, టు రిసీవ్ ద యూజర్ ఇన్పుట్ క్రియేట్ పిహెచ్పి ఫైల్ అండ్ నేమ్ ఇట్ యాజ్ టార్గెట్ డాట్ పిహెచ్పి. ఓకే, ఇందాక పంపించిన డేటాను రిసీవ్ చేసుకోవడానికి టార్గెట్ డాట్ పిహెచ్పి అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేద్దాం.
సో ఫస్ట్ హెచ్టిఎంఎల్, తర్వాత ఇంకోటి గమనించారా, ఇందాక హెడ్ అనే దాంట్లో టైటిల్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పా కదా. సో టైటిల్ ఇస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సోర్స్ హెచ్టిఎంఎల్ ఫామ్ అనేసి టైటిల్ ఇచ్చాం కదా మనం ఇందాక, అందుకోసం అది కనబడుతుంది అనమాట. టైటిల్ ఇవ్వకపోతే అదేమి కనబడదు, జస్ట్ ఫైల్ నేమ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ బాడీ స్టార్ట్ అయింది, దాని లోపల పిహెచ్పి స్క్రిప్ట్ రాసాం, ప్రింట్ వెల్కమ్. ఇక్కడ చూడండి, ఆ యూజర్ అనేది ఎక్కడ స్టోర్ అయింది, $_post అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్లో ఒక ఎరే ఎలిమెంట్ లాగా స్టోర్ అయింది, కాబట్టి $_post ఆఫ్ యూజర్ అనేసి రాసాము. ఓకే, తర్వాత బ్రేక్ పెట్టాం, అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ యువర్ అడ్రస్, ఇక్కడ ఒక బ్రేక్ పెట్టాము. బి అనే ట్యాగ్ దేనికోసం, బోల్డ్గా ప్రింట్ అవడానికి, $_post ఆఫ్ అడ్రస్. ఓకే, అడ్రస్ ప్రింట్ అయింది. తర్వాత బాడీ క్లోజ్ చేసాము, హెచ్టిఎంఎల్ క్లోజ్ చేసాము. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఏ నేమ్తో సేవ్ చేయాలి, target.php. సో target.php అనే నేమ్తో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం source.phpని ఓపెన్ చేసాము. ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేసాము, తర్వాత అడ్రస్ దగ్గర అడ్రస్ రాసాము. ఓకే, ఇప్పుడు మనం సబ్మిట్ బటన్ కొడితే, సబ్మిట్ అనే బటన్ కొడితే చూసారా, వెల్కమ్ సుధీర్ యువర్ అడ్రస్ ఇది వచ్చేసింది. ఇందాకేమో నాట్ ఫౌండ్ ఉంది కదా మనం క్రియేట్ చేయకముందు, ఇప్పుడు వెల్కమ్ సుధీర్ ఇది వచ్చింది. చూడండి, ఇక్కడ హెడ్ దగ్గర మనం ఏం రాసాం, టైటిల్ అనే ట్యాగ్లో టార్గెట్ పిహెచ్పి ఫైల్ అని రాసాం, కాబట్టి మనకి ఇక్కడ ఏం పడింది, టార్గెట్ పిహెచ్పి ఫైల్ అనేది పైన డిస్ప్లే అయింది. తర్వాత పిహెచ్పి స్క్రిప్ట్లో వెల్కమ్ అనేది ప్రింట్ అయింది. తర్వాత $_post ఆఫ్ యూజర్, అంటే యూజర్ మనం అక్కడ ఏదైతే నేమ్ పంపించామో అది $_post అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్లో ఉంటుంది. ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యేటప్పుడు కూడా మనం ట్యాగ్ ఏమి ఇచ్చాం, బి, అంటే బోల్డ్గా ప్రింట్ అయింది. చూసారా, వెల్కమ్ తర్వాత సుధీర్ అనేది బోల్డ్గా ప్రింట్ అయింది. ఓకే, తర్వాత బిఆర్ అంటే నెక్స్ట్ లైన్లో యువర్ అడ్రస్ అని రాసి ఉంది. తర్వాత మళ్ళీ బిఆర్ అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్లో బోల్డ్లో $_post ఆఫ్ అడ్రస్ కూడా పంపించాం కదా మనం source.php నుంచి, ఆ అడ్రస్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం పిహెచ్పి స్క్రిప్ట్లో ఫామ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, మీకు $_post అంటే ఏంటి, గెట్ అంటే ఏంటి అనేది చూపిస్తా అని చెప్పా కదా. ఒక్కసారి ఇది target.php, source.php ఓపెన్ చేద్దాం ఒకసారి. సో source.php ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, యాక్షన్ ఈక్వల్ target.php, మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని రాసాం కదా. మెథడ్ ఈక్వల్ పోస్ట్ అని రాసాం కాబట్టి మనం ఏదైతే డేటా పంపించామో, ఏదైతే source.phpకి డేటా పంపిస్తున్నామో, source.php నుంచి target.phpకి ఏదైతే డేటా పంపిస్తున్నామో ఆ డేటా అనేది ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయగానే ఆ డేటా మీకు ఇక్కడ బ్రౌజర్లో ఏం డిస్ప్లే కావట్లేదు అడ్రస్ బార్లో. ఓకేనా, అదే మనం ఇక్కడ మెథడ్ ఈక్వల్ పోస్ట్ అని కాకుండా గెట్ అని రాద్దాం. ఓకే, ఇక్కడ సేవ్ చేస్తున్నా నేను. తర్వాత ఇంకొక ఫైల్ ఏంటి, target.phpలో ఇక్కడ $_post ఆఫ్ యూజర్ అని కాకుండా $_get ఆఫ్ యూజర్ అని రాస్తున్నా. ఇక్కడ అడ్రస్ దగ్గర $_get ఆఫ్ అడ్రస్ అని రాస్తున్నా. సో దీన్ని కూడా సేవ్ చేస్తున్నా. ఇప్పుడు source.phpని రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నా, సుధీర్ అని ఇచ్చా. తర్వాత ఇక్కడ అడ్రస్ ఇస్తున్నా. ఓకే, అడ్రస్ ఇచ్చి సబ్మిట్ అని కొట్టగానే ఇక్కడ చూడండి, వెల్కమ్ సుధీర్ యువర్ అడ్రస్ ఇదే వచ్చింది మీకు అవుట్పుట్. కాబట్టి ఇక్కడ అడ్రస్ బార్లో చూడండి, target.php ?
యూజర్ ఈక్వల్ టు సుధీర్, అడ్రస్ ఈక్వల్ టు మనం పంపించిన అడ్రస్. ఇది మొత్తం మనకి బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు $_ అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేయటం వల్ల. ఓకే, అదే $_ అని రాసినప్పుడు మనకి జస్ట్ target.php వరకే డిస్ప్లే అయింది తప్పితే మనం పంపించిన డేటా అనేది ఇక్కడ డిస్ప్లే కాలేదు. కాబట్టి ఏది సేఫ్ మనం యూజ్ చేయడానికి? $_ అనే మెథడ్ సేఫ్. ఓకే, అది $_ $getకి డిఫరెన్స్. ఓకే, సో అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ డేటా ఇచ్చాడు source.php, ఇక్కడ నేమ్, అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ని ప్రెస్ చేశాడు. ప్రెస్ చేయగానే మీకు వెల్కమ్ అని యూజర్ నేమ్ వచ్చింది, తర్వాత అడ్రస్ అనేసి ఇది వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఫామ్స్ని క్రియేట్ చేయొచ్చు PHP స్క్రిప్ట్లో.